మనుషులు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. యేసుక్రీస్తు ప్రభు ఓల్డ్ ఈజ్ బెటర్ అంటాడు. ఆ సందర్భాన్ని మనం చూసినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో అంటాడు. ఏ సందర్భంలో మాట్లాడాడంటే, క్రొత్త ద్రాక్షారసము పాత ద్రాక్షారసము, క్రొత్త తిత్తులు పాత తిత్తులు. క్రొత్త ద్రాక్షారసము పాత తిత్తుల్లో వేయకూడదు, పాత తిత్తుల్లో పాత ద్రాక్షారసమే వేయాలి, క్రొత్త తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసం వేయాలి అని ప్రభు చెప్పాడు. చెప్పి పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం వేస్తే ఈ పవరు, క్రొత్త ద్రాక్షారసం పవరు ఆ పాత తిత్తుల్ని చిరిగిపోయేలా చేస్తాయి. కనుక పాత తిత్తుల్లో పాత ద్రాక్షారసం వెయ్యాలి, క్రొత్త తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసం పోయాలి అని ప్రభు చెప్పాడు. తిత్తులు అనగా మానవుని యొక్క హృదయం. యేసుక్రీస్తు ప్రభు చివరి చెప్తూ పాతదే మంచిది అన్నాడు. మనం కూడా అంటాం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం. ప్రభు అంటాడు ఓల్డ్ ఈజ్ బెటర్ అంటాడు, మంచిది అంటాడు. కనుక మరి మంచితనాన్ని కోరుకుంటున్నాడు ప్రభు. మానవ జీవితంలో మంచి కావాలని కోరుకుంటాడు. ఈ లోకంలో ఆయన మంచివాడుగా జీవించాడు. 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో మానవుడిగా మంచిగా జీవించాడు. అపోస్తులైన పౌలు ఒక చోట అంటాడు, రోమీలకు రాసిన పత్రికలో, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసించదని నేను ఎరుగుదును అంటాడు. కనుక మంచి అన్నదాన్ని కోరుకునేవాడు యేసయ్య. ఆయన మంచివాడు గనక ఈ లోకంలోనికి వచ్చి మనలను మంచివారిగా బ్రతకమని, మంచిగా జీవించమని ప్రభువు చెప్పాడు. మనం సాధారణంగా అంటాం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే మనం ఆలోచించేది బంగారం గురించి ఆలోచిస్తాం, కానీ యేసయ్య మంచిని గురించి ఆలోచిస్తున్నాడు. కనుక ఆత్మ ఫలాల్లో కూడా 9 ఫలాల్లో కూడా ఈ ఒక మంచితనము అనే మాట వస్తుందండి. కనుక ప్రభునందు ప్రియులారా, మనం ఈ లోకంలో జీవించినంత వరకు మనం మంచిగా ఆయనకి ఇష్టంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక మనము ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాకుండా ఓల్డ్ ఈజ్ బెటర్, మంచిదిలాగా ప్రభు దృష్టికి మంచివారముగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ఈ సమయంలో మంచి అన్న దానిని నీవు కోరుకున్న వాడవు తండ్రి. మాలో ఏ మంచి లేదని పౌలు గారు అంటాడు. నీ మంచితనము మాలో ప్రసాదించి ఈ లోకంలో జీవించినంత వరకు మంచివారముగా జీవించే కృప మాకు అందరికీ వినుచున్న బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.